జపాన్, శ్రీలంక, ఇండోనేషియా, ఇండియా. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీవియస్ క్వశ్చన్లో ఏం జరిగింది, అన్నీ ఒక్కొక్క దేశం అయింది, వీటి దేశం కాలేదు. కానీ ఇక్కడ చూడండి, జపాన్ ఒక దేశం, శ్రీలంక ఒక దేశం, ఇండోనేషియా ఒక దేశం, ఇండియా ఒక దేశం. అంటే అన్ని దేశాలే. మరి ఎలా సార్? ఎలా అంటే జపాన్, శ్రీలంక, ఇండోనేషియా ఈ మూడు కూడా ఐలాండ్స్. తెలుగులో అయితే ద్వీపాలు, అవునా కాదా? ద్వీపము అంటే ఏంటి? సో ద్వీపము లేదా ఐలాండ్ అంటే 4 వైపులా సముద్రం ఉంటే దాన్ని ఏమంటామమ్మా? ద్వీపము. అంటే సముద్రం మధ్యలో ఒక చిన్న ప్లేస్ తీసుకొస్తే వాడిని మనం ఏమని పిలుస్తామా? ఐలాండ్ అని పిలుస్తాం. అదే ఇండియాని ఐలాండ్ అనం, ఏమంటామమ్మా? పెనిన్సులా అంటాం, అవునా కాదా? సో దాని మీనింగ్ ఏంటమ్మా? పెనిన్సులా అంటే ద్వీపకల్పము, అవునా కాదా? సో ద్వీపకల్పానికి ద్వీపానికి తేడా ఏంటి సార్? ద్వీపకల్పము అంటే సో 3 వైపులా మాత్రమే నీరు ఉంటుంది, ఒకవైపు నీరు ఉండదు బౌండరీగా, అవునా కాదా? మన భారతదేశం మ్యాప్ తీసుకుంటే ఆ కాశ్మీర్ వైపు మనకి అంటే నార్త్ ప్లేస్లో మనకి ఏముంటుందమ్మా? బౌండరీగా పక్క దేశాలు ఉంటాయి. మిగిలిన 3 వైపులా మనకి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, మనకి దక్షిణాన హిందూ మహాసముద్రాలు ఉంటాయి, అవునా కాదా? అంటే 3 వైపులా నీరుతో కప్పి ఉంటుంది కానీ ఒకవైపు కప్పి ఉండదు, అవునా కాదా? సో దాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా? ద్వీపకల్పము అంటాము. ఇండియా అనేది ద్వీపకల్పం కాబట్టి హ్యాపీగా ఆన్సర్ ఏంటమ్మా? ఈ 3 ద్వీపాలు అయితే వీడు ద్వీపకల్పం కాబట్టి ఆడ్ వన్ ఈజ్ ఇండియా. ఓకేనా?